కుంభరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో, భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. కుంభరాశి వారి జాతకంలో ధనయోగం, ఆరోగ్యయోగం, సంతాన యోగం, సంసార యోగం, ఆదాయ యోగం, వృత్తి యోగం, వ్యాపార యోగం, ఉద్యోగ యోగం, కళ్యాణ యోగం, సంతాన యోగం, అలాగే వ్యవసాయ యోగం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. గ్రహబలం, గృహబలం, యోగబలం, వాస్తుబలం, గుణబలం చూడు కుంభరాశి వారి జాతకం. కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం అండి సీతమ్మ దేవత వచ్చింది. సీతమ్మ దేవత లంకలో, రావణుడి లంకలో ఉన్న సీతమ్మ దేవత. అక్కడ ఎవరు పోయిందంటే వాయునందనుడు, వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి, అంజనీ దేవత పుత్రుడు. అలాగే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వచ్చిండు. అలాగే వారి జాతకంలో సంజీవిని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. రామాయణ కాలంలో ఒకానొక యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే ఒక బతికించే సంజీవిని చెట్టు తెమ్మంటే, ఒక వృక్షం తెమ్మంటే స్వామి ఆంజనేయ స్వామి హడావుడిలో వెళ్ళి కొండనే ఎత్తుకొచ్చిండు. అదే ఇది స్వామి కరెక్టే ఉంటాడు. ఆంజనేయ స్వామి అంత మహావీరుడు, మహాయోగకారకుడు, మహాబుద్ధిశాలి ఎవరు లేరు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జాతకం చూడాలంటే కానీ మాత్రం చాలా వరకు మాత్రం వీరికి విద్య లేకపోయినా వివేకం చాలా ఉంటుందండి. కానీ మాత్రం వీరి జాతకంలో ముందు చూపు చాలా ఉంటుంది, మేధావి లక్షణం చాలా ఉంటుంది, రాజకీయ చతురత చాలా ఉంటుంది. వీరి హ్యాండ్ కూడా చాలా మంచిది, లక్కీ హ్యాండ్ అంటారు. వీరు ఏ చేయి పెట్టినా, వీరు ఏ పనులు చేయి పెట్టినా కూడా చాలా వరకు మంచి అవుతుందండి. అది కళ్యాణమే కావచ్చు, ఉద్యోగందే కావచ్చు, వ్యాపారందే కావచ్చు, గృహం కట్టందే కావచ్చు. కానీ పురుషులనే కాదండి, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే అది వర్తిస్తుంది. హ్యాండ్ చాలా మంచిది, లక్కీ హ్యాండ్ అంటారు, లక్కీ మనుషులు అంటారు. కష్టాన్ని కోర్చుకుంటారు, తెలివితో బతికే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి. అలాగని 10 మందిని ముంచే గుణం కాదు. అది 10 మందిని ముంచే గుణం ఉన్నా కూడా మాత్రం ముంచే వాళ్ళనే ముంచుతారు. అంటే మోసగాళ్ళు లాంటి గుణం. 10 మందిని ముంచే వాళ్ళనే ముంచి 10 మందిని పంచి పెడతారు, ఒక్కరు తినరు. వీరు పెడతారు, కొడతారు, తిడతారు. 3 గుణాలు ఉంటాయి వీరి జాతకంలో. కపటం ఉండదు వీరి జాతకంలో. 10 రూపాయలు ఉన్నాయని మురువరు, లేవని బాధపడరు, కోపం వస్తే ముఖం ముందలని చెప్తారు తప్ప మాత్రం కపటం ఉండదు వీరి జాతకంలో. శతతార నక్షత్రం వారికి చాలా వరకు రాజకీయ నాయకత్వ లక్షణాలు ఉంటాయి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. శతభిష నక్షత్రం వారికి, పూర్వభద్ర నక్షత్రం వారికి మందగమనం ఉంటుంది, నిదానమైన స్వభావం ఉంటుంది. రావుమార్ దశ వీరికి కూడా ఎల్నాటి శని ప్రభావం నడుస్తుందండి. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే లాస్ట్ ఘడియలు నడుస్తుందండి. ఇప్పుడు లాస్ట్ ఘడియలంటే మాత్రం ఇందాక చెప్పినట్టే అండి, 32 సంవత్సరాల లోపల కిందికి ఉంటే ఏం కాదు, ఎక్కువ ఉంటే ఇబ్బందులు తప్పవు. కానీ ఆ శనేశ్వరుని మా ఇబ్బందులు తొలగించుకోవాలంటే ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా మాత్రం మకర రాశి వారికి చెప్పినట్టే వీరు కూడా పాటించాలి. లేదా అలా కాదనుకుంటే మాత్రం వీరు శనివారం రోజు మాత్రం నియమం ఉండాలండి. శనివారం రోజు నియమం ఉండి వీరు మధు మాంస భక్షణం చేయకుండా నవగ్రహ ఆరాధన చేయటం, శనేశ్వరుని పూజ చేయటం, వెంకటేశ్వర స్వామిని స్తోత్రాలు పఠించడం, లేదా మామూలుగా నమస్కారం చేయటం చాలా మంచిది. అలాగే బ్లాక్ డ్రెస్ ధరించడం. చాలామంది జ్యోతిష్యులు అంటూ ఉంటారు బ్లాక్ మంచిది కాదంటారు. కానీ బ్లాక్ కలర్ కొందరికి మంచిదే కాదేమో, కానీ కొందరికి మంచిదే ఉంటుందండి. ప్రతి కలరు బ్లాక్ కలర్ మంచిది ఎందుకు కాదండి, అయ్యప్ప మహా హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి ధరించేదే బ్లాక్ కలర్ డ్రెస్. ఎందుకంటే మాత్రం అన్ని మనకు 7 కలర్లు కాదు, సప్తవర్ణాలు ఉంటాయండి, 7 కలర్లు. మీరు సప్తవర్ణాలు అన్నీ కలిపి చూడండి ఒకసారి, బ్లాక్ కలర్ వస్తుందో ఏ కలర్ వస్తుందో ఒక్కసారి చెక్ చేయండి మీరు. సప్తవర్ణాలు కలిసి ఉంటాయి బ్లాక్ కలర్లో, అంత పవర్ఫుల్ ఉంటుంది. ఆ స్వామి అయ్యప్ప స్వామి ధరించే భక్తులు అదే వస్త్రం, కాళికాదేవత అమ్మవారి అదే వస్త్రం, బ్లాక్ వస్త్రం, రూపం శ్రీకృష్ణుడి రూపం నీలపు వర్ణం, అలాంటి రాముడి రూపం, అలాంటి శివుడి రూపం, అలాగే వెంకటేశ్వర స్వామి రూపం బ్లాక్ బ్లూ కలర్ అని మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ధరించడం చాలా మంచిది. వారు ధ్యానం చేయడం చాలా మంచిది. వివాహం చేయాలనుకునేవారు తప్పకుండా చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు కలిసి వస్తారు. వీరి మీద మాత్రం ఆరోగ్యంలో ఇబ్బంది వచ్చినా ధనం మీద పోతుంది నష్టం అండి, ఆరోగ్యం మీద రాదు. అని ఏరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం
మాతృవంశం సైడు పితృవంశం సైడు ఏదో ఒక హాని జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక హాని అంటే ఆరోగ్యంలో బాగాలేకపోవడం, నష్టాలు రావటం, సంతానం నష్టం రావటం, కుటుంబంలో నష్టం రావటం, వంశానికి ఇబ్బంది రావటం. ఆ వంశానికి ఇబ్బంది వెళ్ళిపోవాలంటే మాత్రం మర్రి వృక్షం కాడ ఏదైనా దేవత ఉంటే, దేవుడున్నా సరే మాత్రం నైట్ పూట దయ్యాలు ఉన్నాయని అంటారండి. ఉంటే ఉండొచ్చు. దేవుడు ఉన్నవారిని ఎంత నమ్ముతారో దయ్యం ఉందని నమ్మేవారు కూడా అంతమంది నమ్ముతారు. దేవుడున్న నమ్మరేమో కానీ దయ్యం ఉందంటే ఖచ్చితంగా నమ్ముతారు. మన ధైర్యమే దైవం, మన భయమే దయ్యం. కాబట్టి మర్రి చెట్టు వృక్షాన్ని పూజ చేయాలి. ఎందుకంటే 1000 సంవత్సరాలు జీవించే వృక్షం మర్రి చెట్టు. వంశం కూడా కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ మర్రి చెట్టు వృక్షాన్ని పూజ చేయటం చాలా మంచిది. కుంభరాశి వారు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం చాలా పెద్ద వృక్షాలు మామూలుగా ఉండవు. ఏదైనా గుడి ఉంటుంది కాబట్టి ఆ గుడిని కాడ అమ్మవారు కావచ్చు, దేవుడిది కావచ్చు, పూజ చేయడం చాలా మంచిది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రామలింగేశ్వర స్వామిని పూజ చేయటం, శివపార్వతుల్ని పూజ చేయటం, అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామిని పూజ చేయటం, కాశీ విశ్వనాథేశ్వరుని పూజ చేయటం, రావుకేతుల కలయిక ఉన్న స్వామి పూజ చేయటం, శ్రీకాళహస్తిని పూజ చేయటం చాలా వరకు మంచిది. ఆ శివుడే కానీ ఎన్ని రూపాలు ఉంటాయి. యోగేశ్వరుడు, పార్వతి పరమేశ్వరుడు, ఎన్నో నామాలు ఉన్నాయి. ఆయనకు 11 లింగాలు ఉన్నాయి. ఏ రకంగా పూజ చేసినా మీకు చాలా వరకు అనుకూలం ఉంటుందండి. అన్నదానం చేయటం చాలా మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే కానీ మాత్రం కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇబ్బంది ఉంటుంది. కళాకారులకు, టీవీ కళాకారులకు, సినీ కళాకారులకు, నటీనటులకు, నిర్మాతలకు, డైరెక్టర్లకు, అలాగే సంగీత కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, అలాగే మాత్రం గీత రచయిత రాసేవారికి, అలాగే కళాకారులు 100 రకాలు ఉంటారండి. అందరికీ మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. ఇప్పుడు కష్టపడితే మాత్రం ఫ్యూచర్లో వారికి మాత్రం తిరిగి ఉండదండి.